హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? దాదాపు 13 ఏళ్లుగా తెలుగువారి నవ్వుల్లో ముంచెత్తుంది జబర్దస్త్. ఈటీవీ మల్లెమాల బ్యానర్ నిలబెట్టిన షోగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు తమ టాలెంట్ నిరూపించుకుని సినిమాలు, సీరియల్స్లో అవకాశాలు దక్కించుకోవడమే కాదు, ఏకంగా హీరోలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. చిన్నా చితగా మ్యాజిక్ షోలు చేసుకునే స్థాయి నుంచి హీరో రేంజ్కి ఎదిగాడు సుధీర్. అయితే విజయవాడకు చెందిన సుడిగాలి సుధీర్ మెజిషియన్గా కెరీర్ ప్రారంభించి పలు ఛానల్లో స్పెషల్ షోలు చేస్తూ బుల్లితెరపై నిలదొక్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో జబర్దస్త్ కార్యక్రమం మొదలు కావడంతో ఇందులో అడుగుపెట్టాడు. తక్కువ సమయంలోనే తన టాలెంట్ నిరూపించుకున్న సుధీర్కు నిర్వాహకులు టీం లీడర్గా ప్రమోషన్ కల్పించారు. రాంప్రసాద్ గెటప్ సీన్లతో కలిసి వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను నవ్వించాడు. అయితే అదిలా ఉండగా జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్తో లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం షోలోని భాగమేనని, తమ మధ్య అలాంటిదేమీ లేదని వీరిద్దరు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ న్యూస్కి మాత్రం చెక్ పడడం లేదు. రష్మి సుధీర్ పెళ్లి చేసుకుంటారా, అసలు ఇంతకీ వీరి మధ్య ప్రేమ ఆయన నిజమేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచులర్గానే ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే టీవీ షోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్ పండుగాడు, కాలింగ్ శాస్త్ర వంటి సినిమాలు చేశాడు. ఇతని క్రేజ్ కారణంగా ఆయా సినిమాలకు మంచి లాభాలైతే వచ్చాయి. సినిమాలతో పాటు షోలతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ ఆహా ఓటీటీలో కామెడీ ఎక్స్చేంజ్, సర్కార్ 4కు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. అయితే సుడిగాలి సుధీర్ స్కిట్లు ఇప్పటికీ షార్ట్స్ రూపంలో చక్కర్లు కొడుతూ ప్రేక్షకులు నవ్విస్తూ ఉంటాయి. తాజా గతంలో చేసిన ఓ స్కిట్ వైరల్ అవుతుంది. ఆటో రాంప్రసాద్ ఆడవేషంలో గెటప్ శ్రీను ఆ బెర్త గెటప్లో ఉండగా సుడిగాలి సుధీర్ అద్దె ఇంటి కోసం వస్తాడు. ఇంతలో సుధీర్ వచ్చి రెంట్ ఎంత అని అడగ్గా 5,000 అని గెటప్ శ్రీను చెప్తాడు. చాలా చీప్ అని రాంప్రసాద్ను తీసుకెళ్తాడు సుడిగాలి సుధీర్. రెంట్ 5,000, 2 నెలల అడ్వాన్స్ ఇవ్వాలని గెటప్ శ్రీను చెప్పగా రెంట్ కింద 10,000, 4 నెలల అడ్వాన్స్ తీసుకోమంటాడు సుధీర్. తర్వాత ఇంట్లో రూమ్స్ చూపెడతాడు గెటప్ సీను. అమ్మాయి వీక్నెస్ ఉండడంతో గెటప్ సీను ఎంత చెప్తే దానికి ఆ డబ్బులు ఇస్తాడు సుధీర్. ఇంతలో సుధీర్ బండారం తెలుసుకున్న గెటప్ సీను రాంప్రసాద్ కలిసి అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. లేడీ గెటప్లో ఉన్న రాంప్రసాద్ ముందు సీనును తలపై కొడతాడు. ఇక పిల్ల నాదే, ఇల్లు నాదే అని హ్యాపీ అవుతుండగా సుధీర్ తలపై కొడతాడు రాంప్రసాద్. చివరిలో సుధీర్, శ్రీను కలిసి రాంప్రసాద్ను కొట్టడంతో స్కిట్ ముగుస్తుంది. కడుపుబ్బా నవ్విస్తున్న ఈ స్కిట్ను మీరు ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.